హలో వ్యూవర్స్, ఈ వీడియోలో విజయవాడ నుంచి బెంగళూరుకి ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు యొక్క డీటెయిల్స్ మీకు చెప్తానమాట. సో అది జర్నీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి, ఫీచర్స్ ఏంటి బస్సులో. బస్సు వచ్చేసి విజయవాడలో 8కి స్టార్ట్ అయింది వారం దగ్గర. అలాగే బెంగళూరుకి ఆన్ టైం రీచ్ అయిపోయింది మార్నింగ్ 8 కల్లా. అలాగే ఈ బస్సులో జర్నీ వచ్చేసి చాలా స్మూత్గా ఉందన్నమాట. అంటే నేను మామూలుగా ఇప్పటికే ఇది ఫస్ట్ టైం నేను ఇప్పటిదాకా ఇంటర్సిటీ ఈ స్మార్ట్ బస్సులో చేయడం. నేను వేరే ట్రావెల్స్లో ట్రావెల్ చేశాను, కానీ ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను అది మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే, మనకి మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తోలుతూ ఉంటాం కదా, తోలినప్పుడు మనకు అసలు ఫీలే ఉండదు కదా వెళ్ళినట్టు. సో అలా నాకు అనిపించింది. నేను సరే వాళ్ళని అడిగి ఇదే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే, ఎలక్ట్రిక్ కాదు, ఇది వోల్వో బస్సు అని చెప్పేసి అన్నారు. అంటే పెట్రోల్ వెహికల్ అనమాట. కానీ స్మూత్ మాత్రం వోల్వో బస్ కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది అనమాట. అంటే మనకేం కుదుపులు ఉన్నట్టు అంతగా ఏమనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకపోతే సీట్స్ దాని కంఫర్ట్ పరంగా వస్తే కనుక స్లీపర్ బెర్త్ అది అంతా కూడా బాగానే ఉంది. అలాగే నేను ఇంకో విషయం ఇందులో ఈ బస్సులో చూసింది ఏంటంటే, మనకి లైట్స్ ఉంటాయి కదా ప్రతి బెర్త్ దగ్గర, ఆ లైట్స్ పనిచేయవు. దాదాపు చాలా బస్సులో నేను ట్రావెల్ చేసిన పనిచేయవు, ఆన్ ఆఫ్ అవ్వవు. కానీ ఇందులో మాత్రం పనిచేస్తున్నాయి, అదొకటి. మళ్ళీ అలాగే ఛార్జింగ్ పాయింట్స్, 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి ఒక బెర్త్కి. అంటే 2 బెర్త్స్కి నార్మల్గా అన్ని బస్సెస్లో 2 బెర్త్స్కి 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బెర్త్కే 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ప్లస్ ఏంటంటే, మనకి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి సపరేట్గా రెండు సపరేట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో అది కూడా బాగా అనిపించింది. మొత్తానికి ఇంటర్సిటీ బస్ అనేది చాలా బాగానే ఉంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. మీరు కూడా ఇంటర్సిటీ బస్ ట్రావెల్ చేసే మీరు కనుక ఉంటే కనుక అది నో ప్రాబ్లం. అలాగే ఇంకో సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా చూసుకుంటే, ఈ బస్సులో మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ప్రాబ్లం ఏం లేదు. సో అది ఫ్రెండ్స్. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ కూడా మరీ ఓవర్గా ఏం లేదు, అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తుందన్నమాట మనకి ఇది. కాబట్టి మీరు కనుక ఇంటర్సిటీ బస్సులో కనుక ట్రావెల్ చేసే ఉద్దేశంలో ఏమంటే నో ప్రాబ్లం. మీరు దీన్ని కంఫర్ట్ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ అన్నిటిగా ఇది బాగానే ఉంది. డైరెక్ట్ ఒంగోలు డ్రాప్ దానికి స్లోగా వెళ్తారు రాజేశ్వర్ లేక లాగా